నా ప్రియురాల, నీవు అధిక సుందరివి, నీయందు కలంకమేమీయూ లేదు. చాలు చాలు చాలు. నా ప్రియురాల, నీవు అధిక సుందరివి, నీయందు కలంకము ఏమీయూ లేదు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారు అందరూ? మనం చదువుకునే ఈ వాక్యములో ప్రభువు సంఘముతో చెబుతున్న మాట కనిపిస్తుంది. పరమగీత గ్రంథం అనగానే యేసుక్రీస్తు ప్రభువుకు సంఘానికి ఉన్న బంధాన్ని, సంఘం పట్ల ప్రభువుకున్న ఆశలను, సంఘం ఎలా ఉంటే ఆయనకి ఇష్టమో చెప్పిన సంగతులు, సంఘము ప్రభువును ఆరాధించడానికి ప్రభు యొక్క రూపురేఖలు, పోలికలు, గుణాలు, స్వభావాలు ఎలా ఉంటాయో తెలియచెప్పే వివరము ఈ చిన్న పుస్తకంలో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడని మరలా మీరు గుర్తు తెచ్చుకోవాలి. చాలాసార్లు చెప్తాను నేను. అలాంటి ఒకానొక ప్రభు యొక్క ఆశ, సంఘం పట్ల ఆయనకున్న ఆలోచన ఇలా చెబుతా ఉన్నాడు. ఏమనంటే, నువ్వు నాకు ఇష్టమైన దానవు. ప్రియురాలంటే అర్థం ఏంటి? నాకు చాలా ఇష్టమైన దానవు. 2, నువ్వు చాలా అందంగా ఉన్నావు, అధిక సుందరివి. 3వది ఏంటంటే, నీలో అసలు కలంకమేమీ లేదు. ఏ తప్పు కానీ, పొరపాటు కానీ, బలహీనత కానీ, ఏలెత్తి చూపడానికి కావలసిన ఏ చిన్న అవకరము కానీ నీలో లేదు అని ప్రభువు చెప్తున్నారు. వినడానికి ఎంత బాగుందో. సంఘం అంటే ఎవరు? నేనే కదా, నువ్వే కదా. మరి ఈ మాటలన్నీ మనతో అన్నప్పుడు నిజమే, నా దగ్గర ఏ తప్పు లేదు, నేను చాలా అందంగా ఉన్నాను, నేను దేవుడికి చాలా ఇష్టం అని మనం మార్కులు వేసేసుకుంటామా? ప్రభువుకు మన మీద ఇంత ఆశ ఉంది, అలా ఉండడానికి నేను ఎంత తాపత్రయపడాలో అని ఆలోచిస్తామా అన్నది మన చేతుల్లోనే ఉంది. మావాడు బాగా చదువుతాడండి, సూపర్ అండి అని అన్నాం అనుకోండి, అవును నేను బాగా చదువుతాను, అదే ఫస్ట్ ర్యాంక్ అనేసుకోవాలా? ఆడికి మనం వచ్చిన మార్కులు మైండ్లో తెచ్చుకోవాలా? ఈయనేమో మావాడు సూపర్, మావాడు డూపర్ అంటున్నాడు, నాకు మొన్నేమో 50కి 20 వచ్చాయి, 50కి 20 వస్తే సూపర్ డూపర్ ఎలాగవుతాను నేను, అలా పొగుడుతున్నారు ఏంటి అంటే నేను బాగా ఉండాలని ఆశపడుతున్నారు కదా అనుకొని లోపల కొంచెం అయ్యో నా మీద ఎంత ఆశ ఉందా, నేను ఎంత మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఆశపడుతున్నారా, అయితే ఈసారి నేను చాలా కష్టపడి చదవాలని తీర్మానించుకోవాలి. ఇది కూడా అదే. నువ్వు సుందరవి, ఇష్టం కామన్, నీకు అందులో డౌట్ లేదు. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే రక్తం ఇచ్చి ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఆయన మన కోసం అన్నీ వదిలేశాడు. ఇది మనం చెప్పుకోక్కర్లేదు. కానీ ఆయన దృష్టిలో మనం అంత అందంగా కనిపిస్తున్నామంటే కాదు, అందంగా కనిపించాలని కోరుకుంటున్నాడు. ఏ లోటు లేదా అంటే లేదని కాదు, లోటు లేని జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాడు. ఆయన దృష్టిలోనికి ఆత్మీయ సౌందర్యముతోనూ లోటు లేని జీవితంతోనూ ఉండడమే మనం చేస్తున్న భక్తికి అసలు సిసలైన అర్థం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయితే మనం ఎలా ఉన్నాము ఆయన దృష్టికి? ఆయన చెప్పిన మాటలే చూద్దాం ఒకసారి. మన బ్రతుకులు ప్రభువులోనికి వచ్చినప్పుడు, లేక వచ్చిన సందర్భము, రావడానికి ఉన్న ఆ బ్యాక్గ్రౌండ్లో మన బ్రతుకులు ఎలా ఉన్నాయి అంటే, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయంలో ఒక ఉపమాన పోలికతో భక్తుడు లేక సంఘము లేక దేవుని పిల్లలను చెప్పుకునేవారు దేవునితో వారు అనుబంధాన్ని మొదలుపెట్టినప్పుడు ఎలా ఉన్నారు అని చూస్తే, అక్కడ రాయబడిన మాటలు ఇలా కనిపిస్తూ ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే 4వ వచనం 16వ అధ్యాయం యెహెజ్కేలు 4, నీ జనన విధానము చూడగా పుట్టిన నాడు నీ నాభిసూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నువ్వు నీళ్లతో కడగబడనూ లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనుల్లో ఒకటైనను నీకు చేయవలని ఎవరునూ కటాక్షింపలేదు. నీయందు జాలిపడిన వాడు ఒకడు నువ్వు లేకపోయాను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడడానికి అసహ్యముగా ఉన్నావు. ఈ మాటలు మనం గమనిద్దాం. 6వ వచనంలో అంటాడు, అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లు ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తములో పొర్లు ఉన్న నువ్వు బ్రతుకుమని నీతో చెప్పి తిని. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? ఎలా ఉన్నాం మనం? మన పరిస్థితులేంటి? 9వ వచనం చూడండి. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింప చేసి తిని, సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని, సన్నపు అభిసనార బట్ట నీకు నేయించి తిని, నీకు పట్టుబట్ట ధరింప చేసి తిని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇవన్నీ వివరించుకుంటే అధిక సమయం కావాలి. ఊరికే ఆ వాక్య భాగాలు ఎదుట పెడుతున్నాను. ఒక ఉపమాన రూపంగా సంఘము లేక దేవుని బిడ్డలు, దేవునితో సహవాసం మొదలుపెట్టిన ఇశ్రాయేలు జనాంగం ఎలాగన్నా పోల్చుకోండి. ఆరంభంలో ఎలా ఉన్నారు? పుట్టిన వెంటనే శుభ్రము చేయకుండా బయట పారవేయబడ్డ రక్తములో పొర్లాడుచున్న శిశువులాగా మన స్థితి ఉంది. ఆ రక్తము తొడవలేదు, నీళ్లతో కడగలేదు, బట్ట చుట్టలేదు, నూనె రాయలేదు. పుట్టిన పసిబిడ్డకు చేసే ఏ చిన్న పని కూడా ఎవరూ చేయకుండా చూడ్డానికి అసహ్యంగా అలా వదిలేస్తే, మీకు తెలుసో తెలియదో, పుట్టిన బిడ్డలను కనుక ఆ ఉమ్మ నీటిలో 9 నెలలు నాని బయటకు వచ్చినోడిని కనుక వెంటనే మనం తుడిచి నూనె రాసి వాడికి బట్ట చుట్టకపోతే వాడే ఆ ఉమ్మ నీరులోంచి బయటకు వచ్చాడో అదే ఆరిపోయి ఒళ్ళు బిగుసుకుపోయి వాడు చచ్చిపోయే ప్రమాదం ఉంది. అంటే ఎలా ఉన్నాం మనం? చావడానికి సిద్ధంగా ఉన్నాం, అసహ్యంగా ఉన్నాం, బయట పారవేయబడ్డాం, ఎవరూ పట్టించుకోలేదు. ఆయన అంటాడు, నేను దగ్గరకు వచ్చి ఏం చేశాను? నేను నీళ్లతో కడిగి, దేవునికి స్తోత్రం, నేను నీళ్లతో కడిగి నూనెతో అంటి, జీవవాక్యం అనేటువంటి వాక్యము చేత, నీళ్ల చేత మనల్ని శుద్ధి చేసి మనసు మార్చి, పరిశుద్ధాత్ముడి నేను నూనెతో అంటి, బట్టలు ధరింపచేసి, రక్షణ వస్త్రాలు ఇచ్చి, సువార్త వల్లని సిద్ధ మనసు అనేటువంటి చక్కని ఎర్రనైన జోళ్ళు తొడిగి, ఈరోజు నీవేలే నా జీవనాధారం అని పాడుకోవడానికి మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అప్పుడు చెప్పాలి, నేనేమై ఉన్నానో ప్రభువా, నీ కనికరమే తప్ప నాకు నేను సంపాదించుకున్నది కానీ, నా స్వశక్తి వల్ల, భక్తి వల్ల వచ్చింది కానీ నా దగ్గర ఏమీ లేదయ్యా. నా స్థితి అయితే అది. ఏది? బయట పారవేయబడి చూడ అసహ్యముగాన స్థితి. కానీ ఈరోజు నీ సన్నిధిలో కూర్చుండబెట్టావు, నీ భోజన బల్ల దగ్గర తీసుకొచ్చావు, నీ తోటలో నాటావు, నీ మందలో చేర్చావు, నీ ఇంటిలోనికి తీసుకొచ్చావు. నన్ను పరిశుద్ధ జనముగా ఉండడానికి నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనమని నాకు నువ్వు పేర్లు పెట్టావు. ఇందులో ఒక్క పేరు కూడా నాకు తగింది కాదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి ఈరోజు అలాంటి స్థాయి ఇచ్చిన దేవుని ప్రేమను సంఘము అర్థం చేసుకుందా? సంఘం అలాగే ఉందా? సంఘం అనగానే మన సంఘమనే కాదు, యావత్తు ప్రపంచంలోనూ ప్రభువును ఆరాధన చేస్తున్న, యేసు రక్తంలో కడగబడ్డాము, వాక్యంతో పెంచబడుతున్నామని చెప్పుకున్న భక్తుల సమూహము సంఘమైతే, ఆ సంఘము ఈరోజు అలా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నారు. అంతేకాదు, తన ఎదుట ఒకరోజు ఆయన వచ్చినప్పుడు, సంఘమును తీసుకుని వెళ్ళినప్పుడు, సంఘము ఆయన ముఖాముఖిగా కలిసినప్పుడు, సంఘము ప్రభు ఎదుట నిలవబడినప్పుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో ఎఫెసీ పత్రికలో ఆయన రాయించిన మాటలు మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో రాయబడిన మాటలు మనందరికీ తెలుసు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ఇక్కడ చూడండి, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటికై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకు యేసయ్య ప్రాణం పెట్టాడంటే, సంఘము ఆయన ఎదుట వచ్చినప్పుడు అది పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా ఉండాలని, కలంకము కానీ ముడత కానీ ఉండకూడదని, వాక్యముతో రోజు స్నానము చేయించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. అది యేసయ్య ప్రాణం పెట్టడంలో 2 కారణాలు. ఒకటి, మనల్ని రక్షించి విడిపించడానికి. రెండవ కారణం ఏంటంటే, మన రోజు వాక్యంతో శుభ్రం చేసి పరిశుద్ధముగా నిర్దోషముగా కలంకము లేని వారిగా ఆయన ఎదుట నిలవబెట్టుకోవడానికి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మొదట జరిగిపోయింది ఏది? పాపంలోంచి విడిపించబడ్డాము,
లోకంలో నుంచి వేరు చేయబడ్డాము, సంఘంలోనికి పిలువబడ్డాము, దేవుని పిల్లలమని పిలువబడ్డాము. ఇక రెండవది ఏం జరగాలంటే పరిశుద్ధమైన వారముగా ఆయన ఎదుట నిలవబడ్డానికి రోజు మనకు ఉదక స్నానము జరుగుతుంది. దేవునికి స్తోత్రం. వినబడుతున్న దేవుని వాక్యం, చెప్పబడుతున్న దేవుని వాక్యం, అర్థమవుతున్న దేవుని వాక్యం మన జీవితాలలో పరిశుద్ధతను కలగజేస్తూ ఉండాలి. ఆయన ఏం ఆశపడుతున్నాడు? నా ప్రియురాల, నువ్వు సుందరివి, నువ్వు అధిక సుందరివి, నీ యందు ఏ కలంకము లేదు. ఆయన ఆశ ఏంటి? కలంకము లేనిదిగా నిలవబెట్టుకోవాలని. అయితే ఆయన కొన్ని హెచ్చరికలు కూడా సంఘం పట్ల చేశాడు. ఆది కాలపు సంఘాలలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ తరాల్లో ఉండే సంఘాల్లో వ్యక్తుల్లో ఈ సంగతులే ఉంటాయని ఆయన భవిష్యత్ జ్ఞానం ఎరిగిన వాడై వాక్యము మనం శుద్ధి చేస్తున్నప్పుడు మన జీవితాల్లో రావలసిన పరిశుద్ధత ఏంటో, దానికి ఆటంకాలు ఏంటో ముందుగానే తెలియచేశాడు. ఇప్పుడు ప్రభు మన పట్ల నాశ ఏంటి మనకు అర్థం అవ్వాలి. ఏంటి? ఎలా ఉండాలని? పరిశుద్ధమైన వారముగా. ఎలా ఉండాలని? కలంకము లేని వారముగా. ఎలా ఉండాలని? నిర్దోషమైన వారముగా. ఇటు నుంచి చూసినా ఏ లోపము లేని సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం గల వారంగా ఉండాలని కోరుకున్నాడు. మరి ఉందా అంటే ఉందని దబాయిస్తే నేను చెప్పలేను, కానీ నేనైతే ప్రభు సన్నిధిలో రోజు కన్నీరు గారుస్తాను. ప్రభువా, నువ్వు కోరిన రూపము నాలో రావడానికి నీ కృప నాకు అనుగ్రహించి నన్ను బలవంతునిగా చేయి. దేవునికి స్తోత్రం కలిగినగాక. మాటిమాటికి ఓడిపోతాం, మాటిమాటికి బలహీనపడతాం, మాటిమాటికి దేవుని ఇష్టాన్ని చేస్తున్నాం అనుకుంటే నేను కష్టాన్ని కలగజేస్తూ ఉంటాం. అది అర్థమైన ప్రతిసారి అయ్యా నన్ను కనికరించు, నన్ను సిద్ధపరచు అని మనం ప్రార్థన చేసుకోవలసిన వారంగా ఉన్నాం. ప్రభువు సంఘముతో చెబుతున్న మాటలలో ఈ పరిశుద్ధతకు పరిపూర్ణతకు ఆటంకాలుగా ఉన్న 5 విషయాలు లేఖనంలో నాకు కనిపించాయి. ఆ 5 సంగతులు ఊరికే టూకీగా గుర్తు చేస్తాను. వాక్యం వింటున్నప్పుడు మన బ్రతుకుల్లో నుంచి ఈ 5 సంగతులు వేరవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఏమవ్వాలి? ఏవైతే ప్రభువు చెప్పారో ఆ 5 సంగతులు మన బ్రతుకులోంచి వేరైతేనే మన సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి వస్తున్న వారి కింద లెక్క. అందుకు ప్రామాణికంగా ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు ప్రభువు రాసిన ఉత్తరాలలో 2 సంఘాలను ప్రశంసించాడు, పొగిడాడు. 5 సంఘాలను వారు చేసిన మంచి పనుల కోసం మాట్లాడుతూనే వారిలో ఉండే పొరపాట్లను ఎత్తి చూపించాడు. 7 సంఘాలంటే 7 సంఘాలనే కాదు, 7 అనే సంఖ్య సంపూర్ణమైనది. ప్రపంచంలో సార్వత్రిక సంఘంలో 7 సంఘాల లక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటారు. ప్రతి సంఘంలోనూ 7 సంఘాల లక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటారు. కనుక అటువంటి బలహీన పరిస్థితులు ఎక్కడున్నాయో, ఎవరిలో ఉన్నాయో చెక్ చేసుకొని వాటిని విడిచిపెట్టడానికి వినబడుతున్న వాక్యాన్ని ఉపయోగించుకోగలిగితే దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. అళ్ళకో చేతులకో ఎక్కువ మురికి అంటుకుంది. ఏం చేస్తాం దాన్ని? శుభ్రంగా దేనితో కడిగితే పోతుందో, కొన్ని నీళ్లతో కడగాలి, కొన్ని సబ్బు పెట్టి కడగాలి, కొన్ని ఇంకేదో బలమైన వస్తువు చేత రుద్ది కడగాలి. అవునా? ఎలా పోతుందో దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఉదక స్నానము, నీళ్లతో కడగబడ్డం శుద్ధీకరణకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. అందుకే వాక్యం వింటున్నప్పుడు ఏ రూపంలోనైనా ఈ గుణాలు మనలో నుంచి దూరం అయితే అది ప్రభువు మనకిచ్చిన మహాభాగ్యమే. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఇప్పుడు మనం చూద్దాం, కలంకము లేని పరిశుద్ధంగా ఉండాల్సిన స్థితి మన బ్రతుకుల్లో ఏ అంశాలలో ఉండాలో ప్రభువు మాట్లాడాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఎఫెస్సులో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ ఆ సంఘంతో ప్రభువు మాట్లాడిన మాటలు మనం చూస్తే ఆ సంఘం యొక్క భక్తిని, ఆ సంఘం యొక్క విశ్వాసాన్ని, ఆ సంఘం పడుతున్న ప్రయాసను లెక్కల్లో తీసుకుంటూనే ఆ సంఘంతో ప్రభువు మాట్లాడాడు. 2వ వచనాన్ని చదవండి. నీ క్రియలను, కష్టమును, సహనమును నేను ఎరుగుదును. ఒక్క నిమిషం ఆగుదాం. ప్రభువుకి ఏం తెలుసు? మన కష్టాలు తెలుసు, మనం చేస్తున్న పనులు తెలుసు, శ్రమలో మనం ఎంత ఓర్పుగా ఉన్నామో, ఎదురు చూస్తూ దేవుడే సహాయం చేయాలని కనిపెడుతూ ఉన్నామో అది కూడా ఆయనకి తెలుసు. మనం దుష్టులను సహింపలేమని తెలుసు.
చెడ్డ పనులు చేసేవాళ్ళంటే మనకి ఇష్టం కాదు. భలే ఉంది చెయ్యి, మీ ఆవిని బాగా కొట్టు, ఇంకొంచెం ఎక్కువ తాగేసిరా, మీ ఆయన మీద తిరగబడు, నాకు భలే ఇష్టం అని ఎవరితో అనం మనం. అయ్యో అదేం పని, నువ్వు అలా ఉండకూడదు కదా. దుష్టులను సహింపలేమని అపస్తులు కాకయే తాము అపస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధకులను నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు ఎరుగుదును. అన్నీ తెలుసండి, దేవునికి స్తోత్రం. దొంగ భక్తులకు కనిపెట్టేస్తామని తెలుసు, ప్రభువు కోసం భారం మోస్తామని తెలుసు, ఎన్ని భారాలు మోసినా అలసిపోమని తెలుసు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సంఘము ఎన్ని భారాలు మోస్తుందో తెలుసా? రక్షణలోకి వచ్చిన దగ్గర నుంచి లోకాన్ని విడిచిపెట్టే వరకు ప్రతి విశ్వాసి సంఘంలో ఎంతో కొంత దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ, అటు కుటుంబాల మధ్య, గ్రామాల మధ్య, మనుషుల మధ్య, ఆర్థిక ఇబ్బందుల మధ్య, అనారోగ్య పరిస్థితుల మధ్య నలిగిపోతున్నా కూడా ప్రభువును విడవకుండా నడ్డం భారం మోయడమే. దేవునికి స్తోత్రం. దానితో పాటు దేవుని రాజ్య విస్తరణ కోసం మరింక ప్రయాసపడి మన శ్రమను ఖర్చు పెడతాం, మన ధనాన్ని ఖర్చు పెడతాం, మన ఆరోగ్యాన్ని ఖర్చు పెడతాం. అందరూ అని కాదు, కనీసం కొందరైనా ఈ రీతిగా దేవుని పని కోసం ప్రయాసపడతారు. ఇవన్నీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నువ్వు అలసిపోలేదని తెలుసు, నీ సహనం తెలుసు. ఎవరైనా భక్తి లేకుండా భక్తిగా ఉన్నట్టు నటిస్తూ ఉంటే వాళ్ళ సంగతులన్నీ నీకు తెలుసు. వారిని ఒప్పుకోలేదు. భలే చెప్పారండి. ఇన్ని మంచి పనులు ఉన్నాయి కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. అన్ని రకాల వస్తువులు వేసి శ్రద్ధగా శుద్ధిగా మంచి వంటకం చేసాం. ఏముంది అందులో? ఒక బొద్దింకే కదా పడ్డది. ఏం పడ్డది? ఒక బొద్దింకే, ఒక చిన్న బల్లే కదా పడ్డది. 50 కేజీల మాంసం కూరలో 50 గ్రాములు బల్లి పడితే ఏమొచ్చింది నష్టం? అది కూడా ఒక ముక్క అనుకుని తినేయచ్చు కదా. తింటారా? ఇక్కడ ప్రభు అంటున్నారు. ఇప్పుడు చూడండి ఏమన్నారు తెలుసా? అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి పరిశుద్ధతకు ఆటంకము కలిగించే లక్షణాలలో ప్రేమను కోల్పోవడం ఏంటండి? మొదట దేవుని మీద మనకున్న ప్రేమ, దేవుని సన్నిధి మీద మనకున్న ప్రేమ, దేవుని వాక్యం మీద మనకున్న ప్రేమ, ప్రార్థన విషయమై మనకున్న ఆశ, విశ్వాసంలో మనకున్నటువంటి పట్టుదల, ఇవన్నీ ఎప్పుడూ ఒకలాగే ఉండాలి. అవసరమైతే పెరగాలే కానీ మీరు చెప్పండి ఏమవ్వకూడదు, తగ్గకూడదు. ఇప్పుడు చెప్పండి, నువ్వు సుందరివి, అధిక సుందరివి, నీ అందుకు కలంకమేమీ లేదు అని చెబుతున్నా నీకు ఈ మాట వర్తించదా? ప్రభువా, నేను నిన్ను నమ్ముకొని 20 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, 10 సంవత్సరాలు అయింది, ఆరంభంలో నీ పట్ల నాకు ఎంత ఆశ ఉందో ఈరోజు చూస్తే ఏమైపోయింది చెప్పండి? తగ్గిందా పెరిగిందా అండి? మాట్లాడడానికి కష్టంగా ఉందా? తగ్గిపోయిందయ్యా. అప్పుడెప్పుడో బాగా ఉన్నావు కదా, అప్పుడెప్పుడో బాగానే నువ్వు నా కోసం బ్రతికావు కదా అని ఆ తర్వాత బాగు తప్పిపోతే సహించే దేవుడు కాడు. దేవునికి స్తోత్రం. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు, ఆ యూనిట్ టెస్ట్లో స్లిప్ టెస్ట్లో ఏ పెడతారు కదా, ఏమంటారు అట్లని? ఫార్మేట్లా? ఫార్మేట్లు ఇప్పుడు ఏమంటున్నారు? ఫార్మేట్లు అంటున్నారా? ఫార్మేట్లు, సమ్మిట్లు. ఫార్మేట్లో మంచి మార్కులు వచ్చాయి, సమ్మిట్లో మంచి మార్కులు వచ్చాయి, ఆఖరి పరీక్షల్లోనే కదా సరిగ్గా రాలేదు, పాస్ చేద్దాం అంటారండి? మీరు చెప్పండి. నువ్వు వరుసగా అన్నిటిలోనూ ఆ మార్కులనే కంటిన్యూ చేస్తూ వెళితే చివరికి పర్సంటేజ్ బాగుంటుంది. అలా లేదనుకోండి ఏమవుతుంది? ఇప్పుడు నీ చదువులో గ్రేడ్ పోయింది, చివరికి పాస్ కూడా పోతుంది. మా ఓడ అప్పుడు ఆ ముందు పెట్టిన పరీక్షలు భలే రాశాడండి, మా ఓడేనండి స్కూల్లో ఫస్ట్ అంట. ఆ పెర్లీ పరీక్షలు భలే రాశాడండి, మా ఓడే స్కూల్లో ఫస్ట్ అంట. ఆఖరిని ఏదో పరీక్షకి వెళ్ళలేదని మేసారి ఫెయిల్ చేసేస్తారా? ఒకటే కదా పోయింది, అన్నీ రాశాడు కదా, ఒకటే కదా. రోజు బడికి అందరికంటే అరగంట ముందు వెళ్ళిపోతాడండి. ఆ పరీక్ష రోజు అరగంట లేట్కి వెళ్తే ఇన్ని రోజులు ముందు వెళ్ళేందుకు వెళ్ళి రానివ్వాలి కదా. బయట పెట్టేశారంట, పెట్టారండి. అన్ని రోజులు ముందు వచ్చిన పరీక్షలో ఆలస్యంగా వెళ్తే ఏం చేస్తారు నాని? లోపల రానిస్తారా, బయట పెట్టేస్తారా? బయట పెట్టేస్తారు. అంటే ఎప్పుడు దాకా కంటిన్యూ చేయాలి ఆ శ్రద్ధని? ఆఖరి వరకు. ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయి? ప్రారంభంలో భక్తిగా ఉన్నాయి, ఆశగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి, కానీ చివరికి ఏమైపోయింది? ప్రేమ చల్లారిపోయింది. ప్రియ సంఘమా, ప్రభు అడుగుతున్నాడు,
ఈ మాటలు వింటున్న నిన్ను నా మీద నీకున్న తొలి ప్రేమ అలాగే ఉందా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మొదటి ప్రేమను వదిలేసావని తప్పు మోపుతున్నాను. తిరిగి మళ్ళా ప్రేమించు, లేకపోతే పరిశుద్ధత, సంపూర్ణత, కలంకము లేని స్థితి ఉండదు. ఇంతకంటే ఎక్కువ చెప్పడం నాకు ఇష్టం లేదు. రెండవ లోపాన్ని చూపిస్తాను. ఆ తర్వాత ప్రభు పెర్గము అనేటువంటి సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. ఆ సంఘము దేవుని కోసం ఎంత కష్టంగా శ్రమలు అనుభవిస్తూ బ్రతికిందో 13వ వచనంలో ఉంది. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని ఎరుగుదును. సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంత్యపైనవాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందు విసర్జింపలేదని ఎరుగుదును. దేవునికి స్తోత్రం. ఈ సంఘం ఇంకా భక్తిగా ఉందండి. ఎక్కడ కాపురం ఉంది మీరు చెప్పండి? సాతాను సింహాసనం స్థలములో, సాతాను కాపురం ఉన్న స్థలములో శత్రువుల మధ్య ఉంది, అయినా విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. అప్పుడప్పుడు అంటామండి, ఏమని? మా ఇంట్లో అందరూ నాకు వ్యతిరేకమేనండి, నేను ఒక్కదాన్నే అంటే వాళ్ళందరూ రక్త సంబంధికులే, కానీ దేవుని లేఖనాన్ని బట్టి చూస్తే అందరూ శత్రువులే మనకి. ఎందుకని? మనం నచ్చం, మన అలవాట్లు నచ్చవు, మన ప్రార్థన నచ్చదు, మన విశ్వాసం నచ్చదు. చూడు, సీటికి మాటికి ఏదో ఒక మాట అని గాయపరుస్తూనే ఉంటారు. అయినా వాళ్ళతోనే ఉండాలి, తెగతింపులు చేసుకుంటూ ఆడడానికి కుదరదు. దేవునికి స్తోత్రం కలిగినే కాక. కొన్నిసార్లు భార్య భర్తలు ఇద్దరు, ఒకరు దేవుని నమ్ముకుంటారు, ఒకరు నమ్ముకోరు. ఎవరితో కాపురం చేస్తున్నారు వీళ్ళు? పాముతో. ఎవరితో? వాళ్ళు ఎంత ప్రేమిస్తారో మనల్ని ఈ ఒక్క విషయంలోనే బాధ పెడతారు. నీ ఇష్టం, మిగతా అన్నీ నీ ఇష్టం, అది మాత్రం కుదరదు అంటారు. అంత కష్టం. ఒకళ్ళు ఏం అనకపోయినా కూడా మన అభిప్రాయాన్ని గౌరవించి మన పద్ధతిలోని రాకపోతే అదెంత కష్టం. అయినా విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా వాళ్ళకు చేయాల్సినన్ని వాళ్ళకు చేసి, వాళ్ళకు చూపించాల్సిన ప్రేమ వాళ్ళకు చూపించి ప్రభువుతో మనకున్న స్నేహాన్ని, సహవాసాన్ని వదలకుండా నడుస్తున్నాం. ఇది దేవుడు తెలుసా తెలీదా? ఆయన ఏమంటాడు? సాతాను సింహాసన స్థలంలోనూ ఉన్నావు నాకు తెలుసు. ఒక్కొక్కరు చంపబడుతున్నా కూడా నువ్వు బెదిరిపోకుండా, ఆ కాలంలో అంత్యపను వాడు చంపబడ్డాడు, హతసాక్షిగా చేయబడ్డాడు, అయినా నువ్వు బెదిరిపోలేదు. సంగమా, నువ్వు ఇంత బలంగా నా కోసం బ్రతికావు కాబట్టి ఏవో చిన్న చిన్న పొరపాట్లు మనం ఏమంటామండి? మంచోడేనండి, ఏదో చిన్న చిన్న పొరపాట్లు, ఆ మాత్రం ఎవరు చేయరండి. మన మార్కులు ఇలా ఉంటాయి. అన్నీ బాగున్నాయి కదండి, ఏదో చిన్న చిన్నవి, ఆ మాత్రం చూసి చూడనట్టు వదిలేయాలి. కానీ అన్నీ పట్టుకొని లాగితే ఎలాగండి అంటారా? ఏమో పెద్దవాడే కదండి, 50,000 టన్నులు మోసుకెళ్తుందండి, ఎన్నో దేశాలు తిరుగుతుందండి, దీనికోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టామండి, అంతా బాగుంది, అడుగుని చిన్న కన్నమే కదా. ఏంటండి అడుగుని ఎంత ఉందంట? పెద్దది ఏముందంటే ఒక మేకు దూరినంత కన్నమే కదా. ఏమవుద్దిరా సందీపు? అంతా బాగుండి కొత్త బండి అండి, కొత్త బండి 2,50,000 పెట్టుకున్నామండి, అంతా బాగుంది. ఆ చక్రానికి చిన్నమేకే కదా గుచ్చుకుంది, ఆ ట్యాంక్కి చిన్న కన్నమే కదా పడింది, చిన్న కన్నమే. ఆ ఇంజిన్కి వెళ్ళి వైర్లో ఆ సన్నటి వైరు ఒకటే కదా తెగింది. వెళ్తుందా? మాట్లాడండి. వెళ్దు. ఎందుకు వెళ్దు? చిన్నదే కదా, పర్లేదు, అడ్జస్ట్ అయిపోద్ది. ఉమ్మట్టి అంటించేస్తే పోద్ది, వెళ్ళిపోద్దండి. వెళ్ళదండి అలాగా, తూచంటే పోయి కాదు. ఆ చిన్నదే మన జీవితాలు నాశనం చేసేస్తుంది. మంచి స్పీడ్లో వెళ్తున్నప్పుడు, ముందు బళ్ళు వెనక బళ్ళు వెళ్తున్నప్పుడు ఆ చిన్న వైరు కట్టాయి, దీని కరెంట్ రావడం మానేసి బండి మధ్యలో ఆగిపోతే పక్కకి వెళ్ళలేక ముందునన్న గుద్దెత్తాడు, వెనకోడన్న గుద్దెత్తాడు. చాలా అక్కడ చిన్నదే కదా. ప్రభు అందుకే చిన్నదాన్ని కూడా పట్టించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలిగినే కాక. ఆయనకి 99.9% పెర్ఫెక్షన్ ఉంటే చాలదు. ఎంత కావాలా? 100% పెర్ఫెక్షన్ కావాలి. 100% సంపూర్ణమైన స్థితి కావాలి. అందుకే ఏమన్నాడు తెలిసే సంఘంతో? అయినను నీ మీద కొన్ని తప్పులు మోపాల్సి ఉంది. అదేంటంటే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ అనుసరించేవారు నీలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ మాట మీరు అపార్థం చేసుకోకండి. ఇశ్రాయేలు ప్రజలు దేవునితో నడుస్తున్నప్పుడు వారిని గెలవడానికి మోయాబీలు ఏం చేశారు తెలుసా? యుద్ధం చేయడానికి ధైర్యం చాలక ఆ రోజులో ప్రవక్త నాడు బిలామని, అతడు శపిస్తే శాపము, దీవిస్తే దీవెన వచ్చేది, అంత పవర్ఫుల్.
వాని దగ్గరికి డబ్బులు ఇచ్చి రాజు పంపించాడు, నువ్వు రా, మా శత్రువులు వచ్చి అక్కడక్కడ నివాసాలు పెట్టుకున్నారు, వాళ్ళు చూసి నువ్వు శపించేయి, నీకు బోల్డ్ డబ్బులు ఇస్తాను. నువ్వు శపిస్తే వాళ్ళు శపించబడతారంటే పాపం ఆశపడి వచ్చేసాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే, వాళ్ళు నా ప్రజలు, నువ్వు వాళ్ళు శపించడానికి కుదరదు అన్నాడు. 3 సార్లు ప్రార్థన చేస్తే 3 సార్లు దేవుడు వద్దన్నాడు. ఇక శపించకుండా వెళ్ళిపోతా ఉంటే రాజు అన్నాడు, నీకు బోల్డ్ డబ్బులు బహుమానాలు ఇద్దాం అనుకున్నాను, కానీ ఆ దేవుడేసి అడగొట్టాడు నిన్ను. చెప్తే చెప్పాడు దేవుడు, ఓ మాట సాటుగా తిట్టేసిపోతే నీ మూట ఏమైపోను, నువ్వు కానుకిస్తానన్నా కూడా బహుమానం ఇస్తానన్నా కూడా వాళ్ళు శపించలేదు అని నిష్ఠూరం ఆడితే సీక్రెట్గా పని చెప్పాడు. ఏంటంటే, నేను శపించను కానీ ఆ దేవుడు వీళ్ళు వదిలేసేయడానికి ఏం చేయాలో పని చెప్తాను. నేను ఏం చేయాలో తెలుసా? ఆ దేవునికి విగ్రహాలకు పెట్టిన తింటే నచ్చదు. ఆ దేవునికి భార్య ఉండగా భర్త ఉండగా వేరే వాళ్ళతో తప్పులు చేస్తే నచ్చదు. కాబట్టి మీ ఊళ్ళో అందమైన అమ్మాయిలు ఉన్నారు, ఆ ఊరు కుర్రోళ్ళకి చలాకైన వాళ్ళు, వీళ్ళు నీట్గా తయారయ్యి వాళ్ళ ముందు లైటింగ్ కొట్టి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి మా ఊరు పండగ రమ్మని పిలిచి ఊరు తీసుకొచ్చి ఇక్కడ మీరు చేసిన బలి మాంసం పెట్టేయండి. వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఊరుకోరు, వీళ్ళతో స్నేహం చేసి తప్పు చేస్తారు, వద్దన్న తింటారు, ఆటోమేటిక్గా దేవుడు కోపమాల మీదకి వచ్చేది అని టెక్నిక్ చెప్పేసిపోయాడు. ఆ చెప్పినందుకు వాడిని దేవుడు చంపించాడు, వేరే కథ అనుకోండి. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు తెలుసా? అమ్మాయిలు అందంగా ఆ మోయాబు మైదానంలో వీళ్ళు షికారులు చేస్తున్నప్పుడు ఆ మోయాబు స్త్రీలు వచ్చి వీళ్ళ దగ్గర తిరుగుతూ ఉంటే వీళ్ళు వాళ్ళతో పోయి పాపం చేశారు. వాళ్ళ పండగలకు వెళ్ళి అక్కడ పెట్టింది తిన్నారు, అంతే వీళ్ళు తెగులు వచ్చేసింది. ఇశ్రాయేల్ ప్రజలు చచ్చిపోతున్నారు, ప్రక్క నుంచి ఏడుస్తున్నారు, ప్రతి ఇంట్లో చావు కనబడుతుంది. ఎందుకు వచ్చిందో రోగం తెలియదు, ఎందుకు వచ్చిందో బాధ తెలియదు. ఆ టైంలో ఒకడేం చేశాడంటే, ఎవడ బాగా ఆడదని ధైర్యంగా ఆ ఊరు పిల్లని తీసుకొచ్చాడు ఈ ఊర్లోకి. అది చూసినటువంటి అహరోను మనవడు ఎలియాజరు కొడుకు పీనెహాసు ఈటి పట్టుకెళ్ళి వాళ్ళిద్దరూ పడుకున్న చోటుకెళ్ళి ఇద్దరు కడుపులోంచి ఈటి గుచ్చి చంపేశాడు. దేవుడు అంటాడు, నేను ఓర్చుకోలేకపోయిన దాన్ని పీనెహాసు కూడా ఓర్చుకోలేక ఆ హత్య చేశాడు కనుక నా కోపాన్ని ఆపుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇంత పెద్ద నాశనం, ఇంటికి వెళ్ళాక సంఖ్యాకాండ 25వ అధ్యాయం చదవండి. ఇంత పెద్ద నాశనానికి కారణం ఏంటంటే చిన్న బోధ. ఏ బోధ? తంత్రపు బోధలు అంటారు. వీటిని ఏమంటారండి? మనం కూడా అంతా భక్తిగానే ఉంటాం, కానీ సంఘంలో చెప్పబడిన వాక్యం కంటే, పాస్టర్ గారి మాటల కంటే, భక్తుల యొక్క సలహాల కంటే ఊర్లో చెప్పిన సలహాలు ఎక్కేస్తూ ఉంటాయి మనకి. అంతా బాగానే ఉంది, కానీ ఆ పిల్లోడు తల దగ్గర అది ఎట్టి ఎదెట్టేయాలా? ఇవాళ ఆదివారం అమాస, పిల్లోని ఎక్కడికి బయటికి వెళ్ళవకో. ఆదివారం అమాస వచ్చింది, ఎక్కడికి వెళ్ళవకో. మా ఇంటికి వచ్చి నువ్వేమీ తినొద్దు, నీకు ముందే వండి తీసి పక్కనే ఎట్టేస్తాం, వచ్చి కూసేపు మాతో ఉండిపో, నువ్వంటే మాకు ఎంత ఇష్టమో. వీటిలన్నీ ఏమంటారండి? బిలాం బోధలండి. మీరు గమనిస్తే, నువ్వు చంపొద్దు, నేనే చంపుతాను, నువ్వు పక్కనుండు అన్నావు అనుకో, నువ్వు కత్తొట్టుకోలేదు, ఆయన చేతులు పట్టుకోలేదు, వాడిని చంపలేదు, చంపేవాడు పక్కనే ఉన్నావు. మీకు తెలుసా, చంపినోడికి ఎంతో పక్కనోడు కూడా అంతే శిక్ష. ఈరోజు చాలామంది బ్రతుకుల్లో శ్రమకు కారణం ఏంటి? కష్ట నష్టాల కారణం ఏంటి? పరిశుద్ధ కోల్పోవడానికి కారణం ఏంటి? అర్థమవుతుందా? అందరూ వండుకుంటున్నారండి, మన పిల్లలు ఆకాశం చూస్తారు. పండుగ కదా మనం వండుకుందాం, ఓ రోజు ముందు వండేయకూడదా? పండగే కదా, ఆ వేళ ఉండడమే, ఓ రోజు ముందు వండే. ఆ పిల్లలు అందరికంటే ముందే వాళ్ళు ఊరించుకొని తినమను, ఆ వేళే వండుతావు, ఎందుకంటే చుట్టాలు వస్తారు కదా మన ఇంటికి. ఇది చాలు నీ జీవితంలో నష్టాన్ని కలిగించడానికి. మేము వెళ్ళమండి తీర్థాలకు, అదిని వాళ్ళు పిలిచారు, మా అమ్మగారింటికి వెళ్ళాం ఊరికే. ఆవాలు వెళ్ళడమే, అయిపోయాక వెళ్ళు, ఎంతో కొంత లోపల నీకు ఆశ ఉంది కాబట్టి ఆ వాళ్ళు వెళ్ళావు. ఆ వేళ ఆ సంబరాలు చూసి, ఆనందాలు చూసి, వాళ్ళు వండుకు తింటా ఉంటే చూసి పల్లెకల నుంచి ఆ కాసేపు ప్రార్థన చేసుకోవడం మానేసి, మందిరానికి వెళ్ళడం మానేసి, అక్కడేదో ఉన్న ఆఖరికి వెళ్ళి మొక్కుబడిగా మళ్ళీ అడుగుతారేమో, మాయదారి పాస్టర్ గారి గుడికి వెళ్ళావా, ఆ ఊరు వెళ్ళావని అడుగుతాడేమో అని నాకు అటెండెన్స్ చేయించుకోవడం కోసం వీళ్ళు ఎక్కడో కనబడి, ఆ తర్వాత వచ్చి ఒక వరుసగా ఈపు మీద దెబ్బలు తగిలేస్తా ఉంటే, బాబు అయ్యగారు, అమ్మో అయ్యగారు అంటే, నువ్వు చేసింది నేనేం చేయను. ఇది ఎవరు బోధ అండి? బిలాము బోధ. ఇది పరిశుద్ధతకు ఆటంకం. దేవునికి స్తోత్రం. నువ్వు అందంగా ఆయన కనబడకుండా ఎక్కడో ఒక మచ్చ రావడానికి అది కారణం.
అన్నీ బాగున్నాయి, కష్టం భరించావు, శ్రమ భరించావు, ఓర్చుకున్నావు, కానీ ఆ బోధ వెంబడించేవారు నీలో ఉన్నారు. జాగ్రత్త సంగమా. బిలాము బోధ బ్రతుకును పాడు చేసే బోధ, జీవితాలకు నష్టం కలిగించే బోధ, కష్టం కలిగించే బోధ నువ్వు వెంబడించడానికి కుదరదు. ఇక మూడవ తప్పును చూపిస్తాను నేను. త్వరగా మన సమయం అయిపోతుంది కాబట్టి క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను. చూడండి, అదే 2వ అధ్యాయములో తుయతైరా అనే సంఘం ఉంది. ఆ సంఘము ఎంత, ఈ 2 సంఘాల కంటే సూపర్ భక్తి ఉందండి. 19వ వచనం చూడండి. నీ క్రియలు, నీ ప్రేమ, విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనము నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపట క్రియలు మరి ఎక్కువైనవి. దేవునికి స్తోత్రం. ఎఫెసు సంఘం చేసిన తప్పు చేయలేదు. ఎఫెసు సంఘం ఏం చేసింది? మొదటి ప్రేమ వదిలేసింది. కానీ ఈ సంఘం ఏం చేసింది? మొదటి ప్రేమ కంటే ఇప్పుడున్న ప్రేమ ఇంకా ఎక్కువగా ఉంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. సూపర్ అండి. నీ మొదటి క్రియల కంటే ఇప్పుడు క్రియలు చాలా బలంగా ఉన్నాయి. నువ్వు చాలా భక్తిగా ఉన్నావు. నీ సహనం తెలుసు, నీ ప్రేమ తెలుసు, నీ విశ్వాసం తెలుసు. ఇంకేముంది? పరిచర్య ఉందండి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈ సంఘం ఏం చేస్తుంది? చాలా చోట్ల చాలా సంఘాలు ఉంటాయండి, భక్తి ఉంటుంది, పరిచర్య ఉండదు. దేవునికి స్తోత్రం కలిగినగాక. మంచి పెన్ను ఉంటే ఏం చేయాలి? రాయాలి. రాయిని పెన్నులు ఎన్నుంటే మాత్రం ఎందుకు? మంచి పెన్నేనండి, రాత్రి ఇంకా అయిపోద్దని తీనండి అది. మరి పెన్ను ఎందుకు కొన్నాం? ఇంట్లో చాలా సాకులు ఉన్నాయండి, కోస్తే అరిగిపోతాయని పక్కింటి వాళ్ళకి కత్తిపెడేది ఎత్తాను నేను. మరి చాకులు ఎందుకు నీకు? ఇంకా వస్తువు వాడబడకపోతే ఎంత ఖరీదైందైనా వేస్ట్ కింద లెక్క. ఈరోజు భక్తిగా ఉన్న సంఘాలు దేవుని సేవ చెయ్యవు. వాళ్ళ వంతు చేయదగిన సేవ ఏది ఉందో అది చేయకపోతే దానివల్ల ఉపయోగం లేదు మనకి. కానీ ఈ సంఘం ఏం చేస్తుంది? పరిచర్య కూడా చేస్తుందండి. లూదియాను బట్టి ఏర్పడిన సంఘం, అంటే మన లూదియాను కాదు, బైబిల్లో లూదియా. దేవుని స్తోత్రం. తుయతైర పట్టణస్థురాలు. పౌలు గారు ఫిలిప్పీ పట్టణంలో నదీ తీరాన సువార్త చెప్పారు. అక్కడ వాక్యం ఉంది. తన ఇంటి వాళ్ళందరితో బాప్తీసం తీసుకుంది. అయ్యా, నా యందు విశ్వాసం ఉందని మీరు ఎంచితే మా ఇంటికి రమ్మంది. అలాగా సువార్త విని భక్తి నేర్చుకుని వాళ్ళూరు వెళ్ళిపోయి సేవ చేసింది. అక్కడ సంఘాలు తయారైపోయాయి. ఆ ఊరు సంఘం ఎలా ఉంది? పరిచర్య చేస్తుంది. ఎందుకంటే ఆవిడ పరిచర్య చేయడం అలవాటు కదా. దేవుని స్తోత్రం కలిగినగా పరిచర్య చేస్తుంది. కానీ ఏమంటున్నాడు తెలుసా? అయినను నీ మీద ఓ తప్పు మోపుతున్నాను. ఏమంటే, ప్రవక్త్రిని అని చెప్పుకొను యెజబెలను స్త్రీని ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వాటిని మోసపరచుచున్నది. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఇది చెప్పడానికి చాలా పెద్ద విషయం, కానీ చిన్నగా చెప్తాను నేను. ఇందాక విశ్వాసులకు బోధించినటువంటి బిలాము బోధ సంఘంలో ఉన్న వాళ్ళకి. ఇది ఎవరికి? అది మాస్టర్ అయితే హెడ్ మాస్టర్ అనమాట. ఎవరికి బోధిస్తుంది? దాసులకు బోధిస్తుంది. సంఘం జోలికి వెళ్ళట్లేదండి. ఎవరికి? పాస్టర్ గారులకు బోధిస్తుందంట, సేవకులకు బోధిస్తుందంట. ఏమని? ఒక్క పాస్టర్ గారిని కొడితే సంఘం మొత్తం పోద్ది. అవునా కదా? సంఘంలో ఒకరు పోయినా, ఇద్దరు పోయినా ఇంకో ఇద్దరు వస్తారు. పాస్టర్ గారు బలంగా భక్తిగా ఉంటాడు, మిగతా వాళ్ళు బలపరుచుకుంటాడు. పాస్టర్ గారే తప్పులు చేస్తే ఎక్కడ కొడుతుంది ఇప్పుడు ఇది? అప్పుడప్పుడు చూడండి, క్రిటికల్ కండిషన్లో పూర్వం డాక్టర్లు అడిగేవారు ప్రసవంలోకి వెళ్తే, చాలా ఇబ్బందిగా ఉందమ్మా, తల్లో పిల్లో ఎవరో ఒకళ్ళే బ్రతుకుతారు, ఎవరు కావాలి మీకు అని అడిగేవారు. మీకు తెలుసు అలాంటి కథలు? అప్పుడు మనం ఏమంటాం? బాబు ఇద్దరు కావాలి బాబు అంటే కుదరదు. అప్పుడు గుండె రాయి చేసుకొని దుఃఖాన్ని ఆపుకొని, ఫోన్లే బాబు బిడ్డ లేకపోతే మరలా వస్తుంది, తల్లి ప్రాణం ఉంటే ఇంకో రోజు బిడ్డ వస్తుందని అమ్మనే అని అడిగేవారు. ఇప్పుడు తల్లిపోతే ఆ బిడ్డని తల్లి ప్రాణాన్ని మింగేసింది, ఇది బ్రతుకు కాలం అంతా ఏమంటారండి? తల్లిని తినేసి పుట్టింది అంటారా లేదా? పల్లెటూళ్ళలో అంటారు. దానికి ఎంత చెడ్డ పేరో. ఇక్కడ వీడు ఎవరిని కొట్టేయడానికి ప్లాన్ చేస్తున్నాడు? పాస్టర్ గారులండి. పాస్టర్ గారులని బహుభయంకరమైన పొరపాట్లలో ఇప్పుడేమైపోయాడు పాస్టర్ గారు? తప్పుడు బోధలకు లోబడిపోయారు. ఇంకా బోధల విషయంలో, ప్రవర్తన విషయంలో, అలవాట్ల విషయంలో రకరకాలుగా చెప్పుకుంటే బాగోదు, వినడానికి బాగోదు, తర్వాత యూట్యూబ్లో చూసేవాళ్ళు కూడా అస్సలు బాగోదు. ఎవరిని టార్గెట్ చేస్తుంది ఇది? యెజబెల్ ఎవరిని టార్గెట్ చేస్తుంది? దాసులకు బోధిస్తుంది. దాసులకు బోధిస్తుంది ఇది. ఈరోజు
పాస్టర్ గారులకు సలహా చెప్పే విశ్వాసులే చాలా ఎక్కువ మంది సంఘాల్లో ఉంటారు. సంఘక్షేమం కోసం సలహాలు చెప్పొచ్చు, అయ్యా అలా చేసుకుందాం ఇలా చేసుకుందాం అని. మీరు ఇంతసేపు వాక్యం చెప్పకూడదండి. మీరు చెప్తే చెప్పారు కానీ తాగొద్దు అటు ఇటు వెళ్ళొద్దని చెప్పకండి, జనాలు బాధపడుతున్నారు. ఈ మధ్యలో ఒకడు పాస్టర్ గారు సలహా చెప్పాడంట, అన్నయ్య ఇలా అంటున్నాడు, తాగొద్దని చెప్పొద్దు అంటున్నాడు, చెప్తే వాళ్ళు బాధపడుతున్నారు అంటే. మరి నువ్వేమంటే ఇంకెందుకని చెప్పి నేను చెప్పడం మానేశాను, సేవ మానేసి ఇంటికి పో నువ్వు. ఏమండి, వాళ్ళు చెబితే నీ ప్రవర్తన దిద్దుకో, అలవాట్లు మార్చుకో. ఒకడు అన్నాడు, అన్నయ్య మా విశ్వాసులు నువ్వు మాట్లాడితే జేబులో చేయట్టుకుంటున్నావు వాక్యం చెప్పినప్పుడు అంటున్నారు అంటే. మరి పెట్టుకోకు, అది తప్పు కదా. అసలు పాస్టర్ గారు ఎలా నిలబడాలో తెలుసా నీకు? వాక్యం చెప్పినప్పుడు ఎలా కనబడాలో తెలుసా నీకు? తెలియదు. మాట్లాడితే జేబులో చేయట్టుకున్నావు మోతుబరిలాగా. ఎవడో మంచి మాట చెప్పాడు విను, అలాంటి విను, అంతేగాని పాపం చేయొద్దని చెప్పొద్దు, అత్తాకోడలు దెబ్బలాడుకోవద్దని చెప్పొద్దు అంటే ఎలాగా? అయితే ఏం చెప్పాలా? అత్తాకోడలు కొట్టేసుకోండి, భర్త వాళ్ళిద్దరు కలిసి సీస తెచ్చుకొని తాగేయండి, కుదిరితే నాకు క్వార్టర్ పంపండి అని చెప్తే పాస్టర్ గారి సంఖ్య పెరిగిపోతుంది. జనాలు పెరగరండి, పెరుగుతారు. మీరు 2 రూపాయలు కప్పుతండి నాకు ఇవ్వండి, మీకు 3 రూపాయలు వడ్డీ ఇస్తాను, సంఘాలు పెరగవండి, సూపర్ పెరుగుతాయి. అయ్యగారు అయితే నమ్మకంగా ఇచ్చేస్తాడు, అబద్ధాలు చెప్పాడు ఎక్కడైనా. ఆలకెళ్ళకి ఇచ్చేప్పుడు అయ్యగారికి ఇస్తే 3 రూపాయలు వడ్డీ వస్తుంది, ఇచ్చేవారు నాకు. అడిగాను ఎప్పుడైనా మిమ్మల్ని? ఏవి వినాలో వినండి, ఏ వినకూడదు పాస్టర్ గారికి నేర్పిస్తుంది. కొంతమంది వాళ్ళతో అసంభాగం ఇస్తున్నారు కాబట్టి, మనం వినకపోతే ఇవ్వరు కాబట్టి, వాళ్ళు పోగొట్టుకోకూడదు కాబట్టి, మా 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 చెల్లి అన్న, నా కూతురు రక్షణ, అమ్మ వాళ్ళు లేకపోతే మా సంఘం లేదు, అమ్మ వాళ్ళు ఎంత ప్రాణం కానీ వాళ్ళు కొంచెం పెయింటింగ్ వేస్తా. ఏం చేయాలా? ఆ పెయింటింగ్ వేస్తూ ఉండాలి, అప్పుడు కలర్ పోకుండా వేస్తూ ఉండాలి. అవసరమా అండి? మీరు దేవుని ప్రేమిస్తే నాకు ఇష్టం, మీరు దేవునికి దూరంగా ఉండడానికి చాలా కష్టం. నిన్నటి దాకా మిమ్మల్ని ఎంత మెచ్చుకున్నా ఇవాళ తప్పు చేస్తే అంత మొహం పైలా తిడతాను నేను. ఎందుకని? నిన్నటి దాకా మెచ్చుకున్నారు, నేను గుడికి రాలేదని వాళ్ళు తిడుతున్నారు. రాలేదని తిడతాను, నీకు తెలియదు వాళ్ళ సంగతి. నీకు దేవుని స్తోత్రం కానీ కాక నువ్వు వస్తే ఎందుకు తిడతాను నేను? అరే భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. దేవుని ప్రేమించు వారైనా చుట్టాలు బంధువులు, దేవునికి దూరంగా ఉండేవాడు ఇంట్లో వాడైనా సరే శత్రువే. ఇది అర్థమైతే ఈ యెజబెల్ అనే ఆ సంఘము అబద్ధ బోధల వైపు పరిగెత్తే సంఘము, అబద్ధ బోధనలు వెంబడించే నియమం నీ జీవితంలో ఉందేమో, జాగ్రత్త. ఏం చేయాలండి? జాగ్రత్త. అది తీయకపోతే నువ్వు అందంగా కనిపించవు, కలంకం లేని జీవితం కనిపించదు. 4వ మాటకు వచ్చేద్దాం. ఏమిటి 4వ తప్పు? 3వ అధ్యాయంలో ఈ తప్పులేమీ లేవు ఈ సంఘానికి. సార్దిస్సులో ఉన్న సంఘము. నీ క్రియలు నేను ఎరుగుదును, మొదటి వచనం 2వ వరుస. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నదిగా నీవు మృతుడివే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడటలేదు గనుక జాగరూకుడివై చావనైన మిగిలిన వాటిని బలపరచుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ వచనంలో ఉంటుంది, ఈ సంఘంలో బట్టలు పాడు చేసుకోకుండా పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళు కొందరు ఉన్నారు, అపవిత్రత లేకుండా బ్రతికే వాళ్ళు కొందరు ఉన్నారు. కానీ ఎక్కువ మంది ఏం చేస్తున్నారు తెలుసా? ఎక్కువ మంది ఏం చేస్తున్నారు? సంఘంలో కొందరు పరిశుద్ధంగానే ఉన్నారు కానీ ఎక్కువ మంది క్రియలు సంపూర్ణమైనవిగా లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కువ మంది పరిశుద్ధులుండి కొంతమందే కొంచెం అటు ఇటుగా ఉండాలనుకోండి, పరిశుద్ధమైన సంఘమే ఆ తప్పులు సరిచేసేయచ్చు. కొద్దిమంది భక్తిగా ఉండేవాళ్ళండి, సంఘం అంతా బలహీనంగా ఉందనుకోండి. ఇప్పుడు చెప్పండి, బలహీనమైన సంఘం ఏది ఎక్కువ ఉంటే అదే మెజారిటీ. ఏంటి? ఈ సంఘంలో కొందరు తెల్లని వస్త్రాలు పాడు చేసుకోకుండా భక్తిగా బ్రతికే వాళ్ళు ఉన్నారు కానీ మిగతా వాళ్ళందరి క్రియలు ఎలా ఉన్నాయి? క్రియలు ఉన్నాయి అంటే ఉన్నాయి, అన్నీ మొదలెడతారు, ఏది పూర్తి చేయరు. అది వచ్చిన చిక్కు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆరంభ సూరత్వం. ఆల్ ఆర్ వెల్ బిగినర్స్ బట్ నాట్ గుడ్ ఫినిషర్స్. మొదలెట్టడం అంటే సూపర్ మొదలెట్టేస్తారు, పూర్తి చేయరు. పూర్తి చేసేవాళ్ళు కావాలి. సంపూర్ణంగా నువ్వు ప్రార్థన మొదలుపెట్టావా, పూర్తి చేయి. భక్తిగా ఉందావు అనుకుంటున్నావా, దానికోసం ప్రయాసపడు. నువ్వేదైనా దేవుని కోసం చేసే ఆలోచన ఉందా, అలాగే బ్రతుకు. ఇవాళ ఒక మాట రేపు ఒక మాట మాట్లాడకు. నువ్వేం చేసినా మొదలుపెట్టిందని ఏం చేయాలి? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక పాస్టర్ గారికి 4 కూతుర్లు ఉన్నారంట. మీటింగ్కి వెళ్దామని బట్టలు కుట్టించుకున్నాడు. ఆ ప్యాంట్ ఏమో 2 అంగుళాలు పొడుగు కుట్టేసే టైలర్ చూసుకున్నాడు. సాయంకాలం రేపొద్దున వెళ్ళిపోవాలా. పాస్టర్ గారిని అడిగారంట,
అమ్మాయి చూడు 2 అంగుళాలు పొడుగైపోయింది, కొంచెం ఒక అంగుళం మడత పెట్టి కుట్టే లేదా కట్ చేసి కుట్టే అన్నారు. నాకు అదే పనా, ఎప్పుడు నాకే చెప్తారు, 4 కూతురున్నారు, ఎవరికోళ్ళు చెప్పొచ్చు కదా అంది ఆవిడ. అవునులే పాపం వీడు అన్ని పనులు చేస్తుంది. పెద్ద అమ్మాయిని పిలిచి, అమ్మా ఆ ప్యాంట్ పొడుగైపోయిందిరా, కొంచెం ఒక అంగుళం. ఏం డాడీ నాకే చెప్తారు, అమ్మో ఇది 2వ దాన్ని చెప్పాడు, అదే అలాగింది. 3వ దాన్ని చెప్పాడు, అదే అలాగింది. 4వ దాన్ని చెప్పాడు, అదే అలాగింది. నా మాట వినోళ్ళు ఎవరు లేరు అనుకుని పాపం ఈయనే అందరూ పడుకున్నాక ఒక అంగుళం కత్తిరించేసి కుట్టేసుకొని పడుకున్నాడు. మధ్యరాత్రి 4వ దానికి మెలకు వచ్చింది. పాపం నాన్న మాట కాదంటే బాగోదని అదేం చేసింది, సౌండ్ లేకుండా కత్తిరించుకొని ఒక అంగుళం కత్తిరించేసి కుట్టేసింది. అందరూ బ్రాండిక్స్ టైలర్స్ కదా పాపం కూతురులు అందరూ. ఒక గంటకి 3వ కూతురు అది ఒక అంగుళం కత్తిరించేసింది. ఇంకో గంటకి 2వ కూతురు అదొక అంగుళం కత్తిరించేసింది. ఇంకో గంటకి ఎవరో పెద్ద కూతురు అదొక అంగుళం కత్తిరించేసింది. 4 గంటలకు పాస్టర్ గారు ప్రార్థనలు వేసింది. పాపం ఈ మనిషి ఏదో చెప్పాడు, చిరాకు పడిపోయాను, ఆ పిల్లలు ఏం చేస్తారులే అనుకుని ఈవిడ ఒక అంగుళం కత్తిరించేసింది. పొద్దులేసి పాస్టర్ గారు ప్యాంట్ వేసుకుని నిక్కర అయిపోయింది. అది బాగుందా? ఒక్కలే చేస్తుంటే ఏమై ఉండేది? ఏదైనా ఒక పని ఉంటే ఆ పని పూర్తి చేయడానికి ఇష్టపడాలి. ఎవరో పట్టించుకోకపోతే నేనైనా చేయాలి, ఇది నా దేవుని పని, నాకు ఒక అవకాశం వచ్చింది, నేను దీవించబడాలనే ఆశ నీకుంటే కనుక ప్రియులారా బాధపడకండి. నేను కాకపోతే మీకు ఎవరో చెప్పలేరు. కూడా ఏముందండి, అసంపూర్ణమైన క్రియలు, భక్తిగా లేని క్రియలు కనిపిస్తున్నాయి. ప్రభువు మాట్లాడుతున్నాడు, నువ్వు పరిశుద్ధంగా కనబడవు, భక్తిగా కనబడాలంటే ఏముండాలా? నీ క్రియలు సంపూర్ణంగా ఉండాలి. 5వ విషయాన్ని కూడా చెప్పేస్తాను ఫైనల్గా. ఈ 3వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా నువ్వు లేవు, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు, నువ్వు వెచ్చగానైనా చల్లగా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎలా ఉందండి ఈ సంఘం? ఉంటే అటన్నా ఉండు. సంఘాలు ఎక్కువ మంది ఇలాగే ఉంటారు. ఎలా ఉంటారు? వెచ్చగా ఉండరు, చల్లగా. వెచ్చగా ఉన్నా పని చేస్తావు, చల్లగా ఉన్నా పని చేస్తావు. నులివెచ్చగా ఉండకు. మీరు గమనించారో లేదో, శీతాకాలంలో బాగా చల్లగా ఉంటుంది, ఎండాకాలంలో బాగా వేడిగా ఉంటుంది. శీతాకాలం పోయి ఎండాకాలం వచ్చే మధ్యలో అందరూ జబ్బులు పాలైపోతారు. ఎందుకని సాయంకాలం 8 అయితేనేమో చలిసేస్తూ ఉంటుంది, పొద్దున 8 అయితేనేమో ఎండవో దంచేస్తూ ఉంటుంది. ఈ సీజన్లో ఎక్కువ మంది బలహీనం అయిపోతారు. ఇది నులివెచ్చని స్థితి. భక్తిలో కూడా నులివెచ్చని స్థితి మంచిది కాదు. ఉంటే బలంగా దేవుని కోసం బ్రతుకు, లేదా లోకంలోకి వెళ్ళిపో పూర్తిగా. ఆ సంతోషంలో దొరుకుతుంది. సంఘాలు ఎక్కువ మంది అటొక్కాలు లోకంలో, ఇటొక్కాలు సంఘంలో వేసి. ఇంకో లక్షణం ఏంటంటే లేనిదాన్ని ఉన్నట్టు ఊహించుకోవడం. ఏంటండి? లేనిదాన్ని ఉన్నట్టు. నేను ఎంత ప్రార్థన చేసినా పాస్టర్ గారికి నచ్చదు. ఎంత చేసేవి ప్రార్థన? ఎంత చేసావు? నువ్వు అనుకున్నావు ప్రార్థన అని, అది ప్రార్థన కాదు, గోల. సరిగ్గా ప్రార్థన అన్నావు అనుకోండి, ఇంకేం చేయాలి ప్రార్థన అంటే? జనరల్గా చెప్తున్నాను, మీరు అందరూ మంచి ప్రార్థన చేస్తారు, ఆ విషయంలో డౌట్. భక్తి విషయంలో ఇంత పిసర మీ దగ్గర తప్పు చూపించే అవకాశం నాకు కనబడదు. దేవుని మహాదయని బట్టి నా కన్నీళ్ళు మీకు అర్థమయ్యాయి, విశ్వాసం మీకు అర్థమైంది. భక్తి చేసే వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఒకటి అరా అటు ఇటు ఉంటే ఉండొచ్చు గాక, క్రియలు బాగా ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పెట్టాబోయిని పిన్నం వచ్చింది, పట్టుకొని ఆడని బిడ్డలారనో సామెతం చూసారా? ఆ పిన్నం పెట్టదంట, పోయిదంట. రాగానే పిన్నమా వచ్చావా, పెద్దమ్మా వచ్చావు పెడితే ఎందుకు ఉపయోగం నాకు అర్థం కాదు. అది చాకలటని కొనివ్వదు. క్రియలు లేని విశ్వాసం మృతం. ఎంత భక్తి ఉన్నా మన భక్తికి తగ్గట్టు క్రియలు కూడా కనిపించాలి. మాకు ఏది ఎంత బాగుందో, దాని రంగు చూస్తే ముచ్చట వచ్చేది, దాని కొమ్ములు చూస్తే ఎంత పెట్టి కొనియచ్చు, దాని పొదుగు చూస్తే కడుపు నిండిపోద్ది, సోడ పాలు కూడా ఇవ్వదు. ఎందుకు? గేది ఉలవలు ఉడకబెట్టేసి గడ్డి పట్టుకొచ్చేసి తవుడు పట్టుకొచ్చేసి రోజు గడ్డించుకొని శుభ్రంగా తుడిసి దోమలు కొట్టకుండా దోమ తెరబెట్టి ఎందుకు దానికి చాకరీ? బక్క సిక్కిపోయినా అదేం చేస్తుంది? రోజు 4 లీటర్లు పాలు ఇస్తుంది నా బంగారు తల్లి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏ కేటగిరీ? ఏ కేటగిరియా? బి కేటగిరియా? కనుక మనం గుర్తు చేసుకుందాం. లేని దాన్ని ఉన్నట్టు ఊహించుకుంటుంది. ఇది ఏమంటున్నాడు తెలుసా?
లేఖనంలో చూడండి 17వ వచనం, నువ్వు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడువు, గుడ్డివాడవు, దిగంబరుడు అయి ఉన్నావు అని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నావు. బాబా దిక్కుమాలుడు, దరిద్రుడు, గుడ్డోడు. నా దగ్గర ఏముందో తెలుసా, నా దగ్గర ఎంత ఉందో తెలుసా, నా సంగతి ఏంటి తెలుసు, చింతకాయ పులుసు ఏముంది నీ దగ్గర, లేనిదాను ఉన్నట్టు ఊహించుకుంటున్నావు. జాగ్రత్త, ఇది ప్రమాదమే సంఘానికి, విశ్వాసకి. నీ ప్రార్థన ఎంత, ప్రభువా నాకు సరిగ్గా ప్రార్థన చేయడం రాదు నాయన, నా విశ్వాసం సరిగ్గా లేదు నాయన, నా భక్తి సరిగ్గా లేదు నాయన, నేను నీ కోసం బ్రతకడం చేత కాలేదు నాయన, అయ్యో నన్ను ఇంకా నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయి నాయన. అప్పుడు ఎలా కనబడతాను తెలుసా, ఆయనకి అసలు ఏమీ లేదు మన దగ్గర, కానీ అందంగా కనబడతాం. దేవునికి స్తోత్రం. ఆశ దేవుడు చూస్తాడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం మీరు చూస్తే దేవుని యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూడండి. దేవుని మైండ్ సెట్ ఎలా ఉంటుందో, యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తి చూచి తెలుసుకోనండి, రాజవీధుల్లో విచారించండి, న్యాయము జరిగిస్తా, నమ్మకముగా ఉండడానికి ప్రయత్నము చేస్తున్న ఒకడు కనబడితే, ఈ మాట మీరు జాగ్రత్త ఇవ్వనండి, ప్రయత్నం చేస్తున్నాడా, నమ్మకంగా ఉన్నవాడా? నమ్మకంగా ఉన్నవాడు కనబడితే క్షమిస్తానని లేదు, నమ్మకంగా ఉండడానికి ఈవెన్ ప్రయత్నం చేస్తే వాడు నమ్మకంగా ఉన్నట్టే లెక్క. దేవుని స్తోత్రం కలిగినగా. అబ్రహాము తన కుమారుని బలిగా అర్పించి అని రాయబడింది. అర్పించాడా మీరు చెప్పండి? తీసుకెళ్ళాడు అర్పించడానికి, కత్తెత్తేసాడు, పొడవనవలేదు దేవుడు, కానీ బలిచ్చేశాడని రాశాడు బైబిల్లో. అంటే ఆశ ఏంటి చెప్పండి? అదేంటి అయ్యారు, నేను దేవుడి కోసం 50,000 ఇద్దామని ఆశపడ్డాను, దేవుడు ఇచ్చేసినట్టేనా? తెలివితేటలు ఎలా ఉంటాయి మనకి. నేను దేవుడికి 50,000 ఇద్దామని ఆశపడ్డాను అయ్యగారు, ఇవ్వడం కుదరలేదంటే దేవుడికి 50,000 ఇచ్చినట్టు రాసేసుకోండి. అలా చల్లదు మళ్ళా. దేవుని స్తోత్రం కలిగినగాక. నీ దగ్గర అస్సలు లేవు, గింజుకున్న 500 రూపాయలు నీకు కనబడట్లేదు చాలా నెలలుగా, నీకు దేవునికి ఇవ్వాలని ఆశ ఉంది, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా నాకు 50 దొరికింది ప్రభువా, ఉంటే ఒక 500 ఇద్దాం అనుకున్నాను ప్రభువా అంటే దేవుడు 500 ఇచ్చినట్టు రాసుకుంటాడు. ఎందుకు? ఉంటే ఇచ్చేస్తావు నువ్వు. ప్రభువా నా దగ్గర 500 కాగితాలు అన్నీ ఉన్నాయి, నీకు ఇచ్చే కాగితమే కనబడలేదు నాయన అందులో. ఏ కాగితం చూసినా గవర్నర్ సంతకం ఉంది కానీ నీ సంతకం కనబడలేదు, ఏ కాగితం చూసినా గాంధీ బొమ్మ ఉంది కానీ నీ బొమ్మ కనబడలేదు, నీ బొమ్మ ఉన్న కాగితం దొరకగానే ఇచ్చేస్తాను ప్రభువా, ఇచ్చినట్టు రాసుకో. చెల్లదు. సామర్థ్యం ఉండి ఇవ్వలేకపోతే ఎంత ఇచ్చినా ఇవ్వలేనట్టు లెక్క. సామర్థ్యం లేకపోయినా, శక్తి లేకపోయినా ఎంతో కొంత ఇస్తున్నావు కదా, నువ్వు పూర్తిగా ఇచ్చినట్టే లెక్క. ఇది దేవుని కాన్సెప్ట్ అండి. పేద విధవరాలు ఎన్ని కాసులు వేసింది కాబట్టి 2 కాసులు వేస్తే చాలు అనుకుంటామేమో. ఆ 2 కాసులు ఈజ్ ఈక్వల్ టు ఆవిడకున్నదంతా. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. హల్లెలూయా. వేరే ఏం లేదు, 2 కాసులే ఉన్నాయి ఫైనల్గా. మాకు 2 కాసులు ఉంటే మేము ఇచ్చేద్దామని ఎందుకు పనికిరావు, కానీ ఎక్కువ ఉండబట్టే ఎలా పోతున్నాను ఆలోచన ఉంటుంది చాలామందికి. కాబట్టి మన జీవితాలలో దేవుని కొరకైన తలంపులు ఏమున్నా, నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకున్నాను, నేను గొప్పని, ఈ ఫీలింగ్స్ వద్దు. దేవుని స్తోత్రం కలిగినాయి గాక. దేన్ని బట్టి మురిసిపోదాం మనం? నా సంగతి తెలుసా, ఈ మధ్యలో పావుతులం ఉంగరం కొన్నాను. ఏది ఉంగరం? ఎన్ని ఏళ్ళకి పెట్టావు? దీనికి పెట్టావా, దీనికి పెట్టావా? సిటీ నీళ్ళకి ఎంత ఉంగరం? పావుతులమేనా? ఆ గిన్నెలు తోమి సగం అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. అది దానికి అంత మురిసిపోతే ఎలాగా? మన బంగారం, మన బళ్ళు, మన డబ్బులు ఏవి పర్మనెంట్ కాదు. గట్టిగా చెప్పాలి, నీవేలేనా జీవనాధారము, నీవేలేనా రక్షణా శృంగము, నీవేలేనా విమోచనాధారము, నీవేలే నా స్తోత్రము, నీవేలే నా స్తోత్రము, నీవేలే నా జీవనాధారము. హల్లెలూయా. మా ఇంట్లో డబ్బులు, ధాన్యం, మా వెండి బంగారాలు కాదు ప్రభువా, నువ్వే నా జీవనాధారం. అప్పుడు ఎలా కనబడతావు ఆయనకి? మనం నువ్వు చాలా అందంగా కనబడుతున్నావు.
నేనంటే నీకు అంత ఇష్టం ఉంది కాబట్టి నీలో ఏ లోటు నాకు కనబడలేదు. ఆశపడదామా? దేవా, సంఘములో ఈ పొరపాట్లు ఉండకూడదని నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు. నా బ్రతుకులో కూడా ఆ పొరపాట్లు లేకుండా సహాయం చేయి. నా మొదటి ప్రేమ వదిలేయకుండా, అవునా, నా ప్రేమలో నేను దినాలు గడుస్తున్న కొలది ఆశగా వెళ్ళిపోవడానికి సహాయం చేయి. అబద్ధ బోధలకు, బిలాము బోధలకు వెంబడించి బ్రతుకును పాడు చేసుకోకుండా, ఎజబెలు లాంటి ప్రవక్తి దైవజనులను పాడు చేసేటువంటి అబద్ధ సంగతులు నేర్పించేటువంటి సహవాసం నాకు ఉండకుండా, నా క్రియలు సంపూర్ణమైనవిగా కనబడడానికి నేను వెచ్చగా ఉండాలి ప్రభా, చల్లగా కానీ నులివెచ్చగా కానీ ఉండకూడదు. నాకున్నదేదో అది నువ్విచ్చిందని గ్రహింపుతో బ్రతకాలి. నాకు అలాంటి కృప కలిగించవా అని మనం ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించండి, కళ్ళు మూసుకొని. నేను చాలా అందంగా నీకు కనబడుతున్నానని చెప్పావు, చాలా సంతోషముగా నన్ను చేర్చుకున్నావు, నా జీవితానికి దీవెనిచ్చావు. నీకు ఇష్టపడి బ్రతికే అవకాశం కలుగు చేయమని ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుందాం. దేవా కృప చూపు, దేవా కనికరించు, దేవా సహాయం చేయి. మీ నామాన్ని మహిమపరచుకోండి. విన్న మాటలు మన బ్రతుకులు ఆలోచన చేస్తూ, అయ్యా నువ్వు లేకపోతే నాకు బ్రతుకే లేదయ్యా, రక్తంలో పొర్లుచొన నన్ను పరిశుద్ధమైన స్థితిలో తీసుకురావడానికి ప్రాణం ఇచ్చావు. నీకు ఇష్టంగా బ్రతకడం నాకు నేర్పించు ప్రభువా. నీకు ఇష్టం లేని లక్షణాలు నా జీవితంలో లేకుండా, ఏవి ఉండకూడదో వాటిని దూరం చేసుకుని బ్రతకడం నాకు నేర్పించు. పరిపూర్ణ సౌందర్యము నా బ్రతుకులోకి రానియని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమించి ఈ ఆరాధన సమయంలో మాతో మీరు మాట్లాడిన మాటలన్నిటికీ వందనాలు. నీకు ఇష్టలమై, నమ్మకస్తులమై, మీ నామాన్ని మహిమపరుస్తూ మా బ్రతుకులు కొనసాగడానికి కావాల్సిన కృప అనుగ్రహించండి. విన్న మాటలు మాలో ఫలింప చేయండి. మా బ్రతుకులు బలహీనమైనవి, అంతలోనే కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి లాంటివి, సజీవముగా సురక్షితముగా మీ రాక కోసం ఎదురు చూస్తూ పరిశుద్ధ జీవితాలు జీవించడానికి కృప చూపించండి. సంఘములో మీరు కోరుకున్న అధిక సౌందర్యం, కలంకం లేని స్థితి మా జీవితాలు ఏలుబడి చేయనీయండి. ఈ మాటలు మాకు దీవెనగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.